యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు విమోచన క్రయము ధరముగా తనను తానే సమర్పించుకొను. అంటే మనము కూడా వెల ఇచ్చి కొనబడిన వారము. ఈరోజు ఈ పాపము నుంచి, ఈ యొక్క బంధకాల నుంచి విడిపింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువారే వెలగా మారారు. ఆయన ప్రాణాలనే త్యాగంగా పెట్టాడు, పణంగా పెట్టి మనందరినీ రక్షించుకున్నాడు. ఆయన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి ఆయన రక్తము చేత కొనబడిన వారం మనము. ఆయన శిలువ మరణము చేత కొనబడిన వారం మనము. ఈ రక్షణ అనేది ఊరికే దొరకలా మనకి. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు కనుకనే ఈరోజు మనం రక్షణ అనే ఒక అద్భుతమైన బాటలో కూడా వెళుతూ ఉన్నాం. మనం ఫ్రీగా మనకి ఏదైనా వస్తువు దొరికితే దాని యొక్క విలువ మనకి సాధారణంగా తెలియదు. దాని విలువ తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాలి. నీ జీవితంలో ఏదైనా మేలు జరగాలి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా వెల అనేది చెల్లించాలి. వెల చెల్లించకుండా ఏ ఆశీర్వాదం నీకు దొరకదు, ఏ అద్భుతం కూడా జరగదు, ఏ గొప్ప కార్యము కూడా నీ జీవితంలో జరగదు.